ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టారంటారు కదా! దగ్గర బంధువైనటువంటి ఇజ్రత్ రమణ, అదే విధంగా చందక రమణ అనే ఇద్దరు వ్యక్తులు బంగారం కోసం 2 తులాల బంగారం కోసం చిన్నప్పయమ్మని అతి దారుణంగా హత్య చేసి చెరువులో పూడ్చేసి ఏమీ తెలియనట్లు ఊర్లో తిరుగుతున్నారు. సో, ఎన్ని రోజులకు కూడా ఈ డెత్ మిస్టరీ వీడకపోవడంతో పోలీసులు నిఘాని గట్టితనం చేశారు. ఇంకేముంది, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదే విధంగా ఆ రోజు ఎప్పుడైతే ఫిబ్రవరి 23వ తారీఖున అటువైపుగా వెళ్తున్న వారు ఎవరు, ఏ ఏరియాల నుండి వచ్చారని సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తే అప్పుడు తెలిసింది. ఇజ్రత్ రమణ, అదే విధంగా చందక రమణ. ఇజ్రత్ రమణ సొంత మేనల్లుడవుతాడు. చందక రమణ అనే వ్యక్తి చిన్నప్పయ్యమ్మ ఉంటున్న ఊర్లోనే ఆ దగ్గర బంధువు కూడా. సో, ఇద్దరూ కలిసి ఎలా అయినా బంగారాన్ని దోచుకోవాలని ఒంటరిగా ఉన్న చిన్న అప్పయ్యమ్మను మాటు వేసి 2 తులాల బంగారాన్ని దోచేసుకొని వెంటనే ఫ్లెక్సీలో మూట కట్టేసి చెరువులో పాతి పెట్టేసి ఇంటికి వచ్చేసి ఏమి తెలియనట్టు ఉన్నారు. సో, ఎప్పుడు అడిగినా సరే ఏమో అత్త ఎటెళ్ళింది అలా ఇలా అంటూ నాటకాలు ఆడారు. కానీ పోలీసులకి డౌట్ వచ్చిన తర్వాత, అంటే రీసెంట్‌గా ఏప్రిల్ 6వ తారీఖున జరిగిన సంఘటన గురించి ఆరా తీయగా ఎవరైతే నిందితులు ఇజ్రత్ రమణ, చందక రమణ ఉన్నారో ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే అసలు బండారం అంతా కూడా బయట పెట్టారు. ఏమని? బంగారం కోసం మేమే హత్య చేశామని ఒప్పుకున్నారు. సో, నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానపు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అయితే మాత్రం మిస్టరీ వీడినట్లు కూడా తెలిపారు. సో, ఏదైతేనేం, అంటే రీసెంట్‌గా జరుగుతున్న దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అంటే బంగారం కోసం, డబ్బు కోసం సొంత దగ్గర వాళ్ళని కూడా దూరం చేసుకునేందుకు అసలు వెనకాడటం లేదేమో ఈ ప్రజలు అనిపిస్తుంది. ఎందుకంటే బంగారం ఇవాళ కాకపోతే రేపు కొనుక్కోవచ్చు. డబ్బు అనేదా ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఇలా ఇంట్లో వారికే కన్నం పెట్టారంటే ఇంక ఎవరిని నమ్మాలి అనేటట్టు కూడా అక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.